లాస్ట్ వీడియో వరకు మనము ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా హోలిస్టిక్గా చూడడం జరిగింది. అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని సాధారణంగా ఏ అప్లికేషన్స్లో ఎలా ఎలా వాడతారని చెప్పేసి, అంటే మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా నోట్స్ రాసుకునే విధంగా చూడకపోయినా కానీ ఓవర్వ్యూగా చూడడం జరిగింది. అండ్ దాని వర్కింగ్ ప్రిన్సిపల్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ అయినా కానీ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్, సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటిది, అసలు స్టాటికల్ ఇండ్యూస్ డిఎంఎఫ్ అంటే ఏంటిది అని చెప్పేసి చూడడం జరిగింది. సో మళ్ళొకసారి నేను రీక్యాప్ చేస్తుంటాను ఈ ఇండక్టెన్స్ గురించి. సో అసలు ఇండక్టెన్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను. ఇండక్టెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ అనేది ఒక లక్షణం అనమాట. ఇండక్టెన్స్ అనేది ఏంటిది? ఒక లక్షణం. ఎవరికి ఉండేటువంటి లక్షణం ఇది? ఒక ఇండక్టర్ అనబడే ఒక డివైస్, ఇండక్టర్ అనబడే ఒక పరికరానికి లేదా ఇండక్టర్ అనే ఒక వాడికి ఉండేటువంటి లక్షణమే ఇండక్టెన్స్ అనమాట. అయితే ఈ ఇండక్టర్ అంటే ఎట్లుంటది? ఇండక్టర్ అంటే ఎట్లుంటది అంటే సింపుల్గా కాయిల్ ప్లస్ మ్యాగ్నెటిక్ కోర్. సో ఇండక్టర్ యొక్క కన్స్ట్రక్షన్ లేదా చూడడానికి ఎట్లుంటది అంటే ఒక మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది. ఓకే, ఒక మ్యాగ్నెటిక్ కోర్ ఉంటుంది. అండ్ ఆ మ్యాగ్నెటిక్ కోర్ పైన ఒక కాయిల్ ఉంటుంది లేదా వైండింగ్ అని ఉంటుంది. కాపర్ కాయిలింగ్ లేదా అల్యూమినియం కాయిల్ ఏదైనా ఉండొచ్చు. మ్యాగ్నెటిక్ కోర్లు ఏముంటాయి? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. అర్థమైందా? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు కూడా చూసినాం కదా, ఇట్లా ఒక కాయిల్ వేసినాం కదా. సో ఈ కాయిల్ లోపల మరి కోర్ ఏం పెట్టలేదు కదా సార్ మీరు అని అంటే, ఆ కోరు ఎటువంటి మెటీరియల్ అయినా అయి ఉండొచ్చు. అది ఎయిదర్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కావచ్చు లేదా ఎయిర్ కోర్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కావచ్చు, ఎయిర్ కావచ్చు. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటిది? సాధారణంగా ఐరన్, స్టీల్, కోబాల్ట్ ఇట్లాంటివన్నింటినీ కూడా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. అది కాకుండా ఇంకోటి ఏముంటుందంటే ఎయిర్. సో ఈ రెండింటిలో ఏదైనా అయి ఉండొచ్చు మనం యూజ్ చేసేటువంటి మ్యాగ్నెటిక్ కోర్ ఇండక్టర్స్లో. ఓకే, సో ఎక్కడ ఏది వాడాలి, ఎందుకు వాడాలి అనేది మనం ముందు కొంచెం డీప్గా వెళ్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ మ్యాగ్నెటిక్ కోర్ ఇప్పటివరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇండక్టర్లో ఉండేటువంటి ఒక మ్యాగ్నెటిక్ కోర్ అనేది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కావచ్చు లేదా ఒక ఎయిర్ అయినా కావచ్చు ఉండొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇంతకుముందు కాయిల్ అని చూసి చెప్పామన్నమాట. సో ఈ ఇండక్టర్ ఏం చేస్తుండే ఎప్పుడైనా కానీ తన నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ ఐ అయితే గనక, ఐ అంటే ఏంది? ఐ అంటే ఎటువంటి కరెంట్ని ఐ అంటాము? టైం వేరియంట్ కరెంట్ని, సమయాన్ని బట్టి ఆ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటే దానిని మనము టైం వేరియంట్ కరెంట్ అంటామని ఫస్ట్లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఇండక్టర్ తన ద్వారా టైం వేరియంట్ కరెంట్ని కనుక క్యారీ చేస్తుంటే, అంటే టైం వేరియంట్ కరెంట్ అంటే సమయాన్ని బట్టి మారుతున్నటువంటి కరెంట్ వాల్యూ. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి టైం వేరియంట్ కరెంట్ ఏంటిది? మనది ఏసీ కరెంట్ కదా. సో సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడైనా కానీ ఒక ఇండక్టర్ తన ద్వారా ఒక ఏసీ కరెంట్ని క్యారీ చేస్తుంటే తన చుట్టూ ఏర్పడే ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో, ఓకే, ప్రతి కండక్టర్ తన చుట్టూ ఫ్లక్స్ జనరేట్ చేస్తుంది కదా. అదేవిధంగా ఇండక్టర్ అనేది కూడా సింపుల్గా ఒక కాయిలే కదా. సో తన చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఎట్లా ఉంటుంది? అది కూడా φ అని చెప్తాం అనమాట. అంటే అది కూడా టైం వేరియంట్, అంటే ఏసీ ఫ్లక్స్ అది కూడా. ఓకే, మనకు వచ్చేటువంటి ఫ్లక్స్ కూడా ఏసీ ఫ్లక్స్. ఇప్పుడు ఇండక్టర్ తన ద్వారా జనరేట్ అయిన ఫ్లక్స్ ఒకసారి చూస్తే కనుక మళ్ళీ తనకే లింక్ అవుతుంది కదా. ఈ ఫ్లక్స్ ఇండక్టర్ నుంచి బయటకు వచ్చిన ఫ్లక్స్ మళ్ళీ తిరిగి అదే ఇండక్టర్కి లింక్ అవుతుంది కదా. ఎందుకంటే తన నుంచి వచ్చిన ఫ్లక్స్ తనకి లింక్ అయి ఉండదా? 100% లింక్ అయి ఉంటుంది. సో మనకి ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారము వాడు ఏం చెప్తాడు ఫారడే? ఎప్పుడైనా కానీ ఒక కండక్టర్కి, ఎటువంటి కండక్టర్ అయినా కానీ అది ఒక కండక్టర్ కావాలి, ఆ కండక్టర్కి లింక్ అవుతున్నా లేదా టచ్ అవుతున్నా ముట్టుకుంటున్నటువంటి ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లక్స్ యొక్క వాల్యూ, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది చేంజ్ అవ్వాలి. నువ్వు ఎట్లా చేంజ్ చేస్తావు అన్నది నాకు అనవసరం భయ్యా, ఎట్లనన్నా చేంజ్ అయ్యి. ఏదర్ నువ్వు కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చుట్టూ తిప్పుతావా, ఫ్లక్స్ని కండక్టర్ చుట్టూ తిప్పుతావా, లేకపోతే నువ్వు ఆల్రెడీ ఇచ్చేటువంటి ఫ్లక్సే ఆల్రెడీ చేంజ్ అవుతున్న ఫ్లక్స్ ఇస్తావా అనేది నాకు అనవసరము. దానికి లింక్ అవుతున్న కండక్టర్ లింక్ అవుతున్న ఫ్లక్స్ ఒకటి చేంజ్ అయితే చాలు నాకు, అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసుకుంటా అని అంటాడు అనమాట. సో ఆటోమేటిక్గా మనకు వచ్చింది ఏంటి? చేంజింగ్ ఫ్లక్సే వచ్చింది. కాబట్టి ఈ ఇండక్టర్ లోపల ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఆ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పామన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఒక ఇండక్టర్ తన ద్వారా వెళ్తున్నటువంటి కరెంట్ని, ఓకే, వెళ్తున్నటువంటి కరెంట్ చేంజ్ అవుతుంటే కనుక అది తట్టుకోలేదన్నమాట. తన ద్వారా వెళ్తున్నటువంటి కరెంటులో మార్పులు వస్తుంటే అది సహించలేదన్నమాట. సో ఆ మార్పులను సప్రెస్ చేయడానికి అది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైనా కానీ ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఒక సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈఎస్ అని చెప్పేసి అది ఇండ్యూస్డ్ చేసుకుంటుంది అనమాట. ఇండ్యూస్ చేసుకొని అండ్ దాని డైరెక్షన్ ఎట్లా ఉంది చూడండి, దాని డైరెక్షన్ ఎట్లుండండి, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కరెంట్ని అపోజ్ చేయట్లేదు, ఆ కరెంటులో వస్తున్నటువంటి మార్పులను అపోజ్ చేస్తుంది అది.
అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్ నార్మల్గా బాగానే ఉన్నాడు కొద్ది రోజులు, కానీ సడన్గా ఏమైందంటే వాడి మెంటాలిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొన్ని రోజులు ఒకసారి ఏం చేస్తున్నాడు, ఒక రోజు నీతో చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక రోజు మంచిగా బిహేవ్ చేస్తున్నాడు. చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు, అతి చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు, అతి మంచిగా బిహేవ్ చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే. అప్పుడు నువ్వేం చేయాలి మరి? నీ ఫ్రెండ్ నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉండే, ఎంత బాగానే ఉండే, కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్ లోపల మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల వల్ల నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. నీకు కూడా నచ్చట్లేదు మీ ఫ్రెండ్ అట్లా మారడం, ఒకరోజు ఎక్కువగా మంచిగా బిహేవ్ చేయడం, ఒకరోజు మరీ దరిద్రంగా బిహేవ్ చేయడం. అప్పుడు నువ్వేం చేస్తావు? వాడు ఎక్కువగా మంచిగా బిహేవ్ చేసినప్పుడు నువ్వు వానికి నెగిటివ్గా ఉంటావు, అంతే కదా? ఎందుకంటే వాడు ఎక్కువ పాజిటివ్ ఇస్తున్నాడు కాబట్టి నువ్వు కొంచెం నెగిటివ్ ఇచ్చేస్తే వాడు నార్మల్ అయిపోతాడు. లేదా మీ ఫ్రెండ్ మరీ చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, మరీ నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, అప్పుడు నువ్వు మరీ పాజిటివ్గా బిహేవ్ చేయాలి వాడి పైన. అప్పుడు వాడు బ్యాలెన్స్ అవుతాడు. అంటే మనం ఏం ట్రై చేస్తున్నాము? ఓవరాల్గా అటు పోయినా ఇటు పోయినా, నువ్వు అటు పోతే నువ్వు వాని కిందికి లాగడం, వాడు కిందికి పోతే వాని పైకి లాగడం. అంటే ఎటు వచ్చి వాడు ఏ డైరెక్షన్లో వెళ్తుండో ఆ డైరెక్షన్లో నువ్వు ఆపోజిట్గా, అంటే వాడి లోపల వస్తున్నటువంటి మార్పులనే మనం బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాం కదా. అర్థమైందా? ఇక్కడ కూడా అదే అనమాట, ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఏసీ కరెంట్ ఏమైతుంటుంది? ఏసీ కరెంట్ చూడండి, ఏసీ కరెంట్ ఎట్లా వస్తుంటుంది? లేదా ఏసీ ఫ్లక్స్ లేదా ఏసీ కరెంటు ఇదే కదా, సైనసోయిడల్గా వేరీ అవుతుంది కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం మొత్తానికి 4 భాగాలు, ఒక 4 భాగాలు ఉంటాయి అనమాట. ఇదొక భాగము, ఓకే, 2 భాగాలు, 3, 4, ఇట్లా ఒక 4 భాగాలు ఉంటాయి అనమాట. ఈ కంప్లీట్ ఏసీ వేవ్లో, ఒక ఫుల్ వేవ్లో ఏముంటుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఏసీ కరెంట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, దీని వాల్యూ అనేది పెరుగుతూ ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో పెరుగుతూ ఉంది. అవునా? పాజిటివ్ డైరెక్షన్లో పెరుగుతుంది. సో పాజిటివ్ డైరెక్షన్లో కరెంట్ పెరుగుతుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈఎంఎఫ్ ఏం చేయాలి? కొత్తగా వచ్చినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆ పెరుగుదలని తరుగుదల చేయాలంటే తగ్గించాలి. సో ఇది పెరుగుతుంటే నీకు వచ్చినటువంటి ఈఎంఎఫ్ ఎట్లుంటుంది? ఇట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే దీనికి ఆపోజిట్గా వెళ్తుంటుంది అనమాట. అది పైకి లేస్తుంటే ఇది కిందికి వస్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? పాజిటివ్ డైరెక్షన్లో కరెంట్ అనేది దిగిపోతుంది. అరే పాజిటివ్ డైరెక్షన్లో కరెంట్ అనేది దిగిపోతుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు? నెగిటివ్ డైరెక్షన్లో కరెంట్ని పెంచుతుంటాడు. ఇప్పుడు చూడండి, నెగిటివ్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసింది. ఈ నెగిటివ్ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వచ్చేసరికి ఏమైపోతుంది? దీనికి ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కరెంట్ ఏమైపోయింది? నెగిటివ్ డైరెక్షన్లో పెరగడం స్టార్ట్ అయింది. కరెంట్ నెగిటివ్ డైరెక్షన్లో పెరగడం స్టార్ట్ అయింది. కరెంట్ నెగిటివ్ డైరెక్షన్లో పెరగడం స్టార్ట్ అయితే వీడేం చేస్తాడు? నెగిటివ్ డైరెక్షన్లో దిగిపోతుంటాడు. అంటే చూడండి, అది ఎప్పుడు అది అట్ట అంటే ఇది ఇటు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ కరెంట్ ఏమవుతుంది? నెగిటివ్ డైరెక్షన్లో తగ్గుతుంది, వీడేం చేస్తాడు? ఇప్పుడు పాజిటివ్ డైరెక్షన్లో పెరుగుతుంటాడు అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా కానీ కరెంటుకి ఈఎంఎఫ్కి చూడండి, కరెంటు పెరుగుతుంటే ఈఎంఎఫ్ తగ్గుతుంటుంది, కరెంటు తగ్గుతుంటే ఈఎంఎఫ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ కరెంటు లోపల సంభవించేటువంటి మార్పులకి అపోజిట్గా అగెనిస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ ఈఎంఎఫ్. ఎందుకు? ఆ ఇండ్యూస్డ్ ఇండక్టెన్స్ యొక్క పని అదనమాట. ఇండక్టెన్స్ ఎప్పుడైనా కానీ తన ద్వారా వెళ్తున్నటువంటి కరెంటులోని మార్పులు సహించకుండా ఏం చేస్తుంది? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసుకొని దానికి ఆపోజిట్గా పంపిస్తుంటుంది అనమాట. ఒకసారి చూస్తే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి రెండింటికి మధ్యలో ఎంత యాంగిల్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఎంత యాంగిల్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. చూడండి, ఈ వేవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ 0 degrees దగ్గర స్టార్ట్ అయింది కదా, 0 degrees దగ్గర స్టార్ట్ అయింది కదా. అదే ఈ వేవ్ అనేది ఇట్లా స్టార్ట్ అయింది అంటే ఇది కొంచెం వెనకాల ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే కదా దాని మీనింగ్. ఇక్కడ ఎంత ఉంటుంది టైము? ఇది -90 degrees కావాలి, అంతే కదా. 90 degreesకే కదా ఒక ఇట్లా ఉండేది ఇదంతా కూడా. ఓకే, ఇదంతా హాఫ్ సైకిల్ అయితే ఇక్కడ నుంచి మ్యాక్సిమం రావడానికి 90 degrees పడుతుంది అనమాట. ఇది 0 degrees అవుతుంది, ఓకే, ఇది 90 degrees అవుతుంది, ఇది 180 degrees అవుతుంది, ఇది 270 degrees అవుతుంది, ఇది 360 degrees అవుతుంది కదా. చూడండి, ఈఎంఎఫ్ అనేది ఏమైపోయింది? ఈ కరెంట్ కంటే ఒక 90 degrees ముందుగానే ఉందన్నమాట. ఈఎంఎఫ్ అనేది కరెంట్ కంటే 90 degrees ముందుగానే ఉన్నది. మనం ఏసీ ఫండమెంటల్స్లోనే డిస్కస్ చేసినాం. ఏం డిస్కస్ చేసినాము? ఒక ఇండక్టర్లోని వోల్టేజ్ ఆల్వేస్ లీడ్స్ ద కరెంట్ బై 90 degrees, లేదా ఒక ఇండక్టర్లోని కరెంట్ ఇండక్టర్ వోల్టేజ్కి 90 degrees ల్యాగ్ అవుతుంది, 90 degrees ల్యాగ్ అవుతుంది. ఇక్కడ చూసిర్రా, ఎవరు ముందున్నారు? ఈఎంఎఫ్ఏ ముందున్నది, కరెంట్ లేట్గా ఉంది, 90 degrees డిలేగా ఉంది, 90 degrees డిలేగా ఉందని చెప్పొచ్చు అనమాట. అట్లా అర్థమైందా? అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. చూసారా, అదనమాట. సో ఇండక్టర్ చేసేటువంటి పని ఏంటిది? ఇండక్టర్ చేసేటువంటి పని ఫస్ట్ థింగ్ ఏంటంటే అపోజ్ ద చేంజెస్ ఇన్ కరెంట్. ఓకే, అపోజ్ ద చేంజెస్ ఇన్ కరెంట్. చేంజెస్ చాలా ఇంపార్టెంట్. కరెంటులోనే మార్పులను మాత్రమే అది అపోజ్ చేస్తుంది, అంతేగాని మొత్తం కరెంట్ని అపోజ్ చేయడు. నీ ఫ్రెండ్ పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే ఆ పిచ్చి బిహేవియర్కి నువ్వు అపోజ్ చేస్తావు, కానీ నీ ఫ్రెండ్ అనే చంపేస్తానవు కదా. చాలామంది ఫ్యాకల్టీస్, చాలామంది
ఇన్స్టిట్యూట్స్లలో స్టూడెంట్స్కి ఏం చెప్తున్నారు అంటే ద ఇండక్టర్ ద్వారా ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ అనేది అపోజ్ ద కరెంట్ అని అన్నాడు. అపోజ్ ద కరెంట్ అని అన్నాడు. అపోజ్ ద కరెంట్ ఎట్లా అవుతుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అపోజ్ ద చేంజెస్ ఇన్ కరెంట్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఈజీ థింగ్ చెప్తుంటాను, ఎందుకంటే సాధారణంగా మీకు డిఫరెన్షియేషన్ ఇటువంటి టర్మ్స్ వస్తుంటాయి కాబట్టి మీరు క్వాంటిటీస్ మధ్యలో రిలేషన్ ఎట్లుంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాడు, ఏ అనేవాడు ఒక పర్సన్ ఉన్నాడు, బి అనేవాడు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకటి మీలో ఒకడు ఏ ఒకడు బి అనమాట. ఓకే, సో ఏ బి ఇద్దరు ఉన్నారనమాట. సో ఈ ఏబి ఏం చేస్తాడనంటే ఫస్ట్ ఒక కేసు ఉంటుంది అనమాట. ఏం చేస్తాడంటే ఈ క్వాంటిటీ ఏ ఏదైతే ఉందో వీడి హీరో అనమాట, వీడి ఫ్రెండ్ అనమాట. ఓకే, వీడి హీరో ఫ్రెండ్ అనమాట. సో ఏ అపోజెస్ ద చేంజెస్ ఇన్ బి అంటే బిలో సంభవించేటువంటి మార్పులని హీరో ఒప్పుకోడు అనమాట. నా ఫ్రెండ్ ఇట్లా మారకూడదు అని అంటాడు అనమాట. ఏ అపోజెస్ ద చేంజెస్ ఇన్ బి, అప్పుడు దెన్ యాంగిల్ బిట్వీన్ ఈ ఇద్దరి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? ఈ ఇద్దరి మధ్యలో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 degrees. అర్థమైందా? ఏ అపోజెస్ ద చేంజ్ ఇన్ బి, దెన్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 degrees. అంటే ఏదైనా ఒక ఏదైనా రెండు క్వాంటిటీస్ మధ్యలో, ఏదైనా రెండు పదార్థాల మధ్యలో ఇటువంటి ఒక సంబంధం ఉందంటే ఏంటి? ఒక క్వాంటిటీ మరో క్వాంటిటీలోని మార్పులని అపోజ్ చేస్తున్నానంటే అప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది అన్నట్టు? 90 degrees యాంగిల్ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? సో ఇటువంటి క్వాంటిటీస్ని ఏమని రిప్రజెంట్ చేస్తారంటే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ బి అని అంటారు అనమాట. అర్థమైందా? అంటే ఎప్పుడైనా కానీ నీకు d/dt ఆఫ్ బి అని అన్నామంటే బిలోని సంభవించేటువంటి మార్పులు అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఇట్లా నీకు రెండు క్వాంటిటీస్ ఇచ్చారనుకోండి, సంథింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ బి అని అనుకోండి, అప్పుడు ఏకి బికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అయ్యా? 90 degrees ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఆ రెండు క్వాంటిటీస్ మధ్యలో ఉండేటువంటి యాంగిల్ 90 degrees. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే ఏ అపోజెస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. అంటే ఏ అనేటోడు డైరెక్ట్గా ఆ బిని అపోజ్ చేస్తున్నాడు. వీడు నాకు వద్దే వద్దురా నాయన, అసలు వీడు నాకు వద్దే వద్దు, వీడు మార్పు వద్దు, అసలు వీడు మంచిగున్నా నాకు వద్దు అంటే ఏ అపోజిస్ అంటే కంప్లీట్ అపోజిషన్ అనమాట, ఎనిమిది అనమాట, ఇంకా శత్రువులు తయారైపోతున్నారు. దెన్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 180 degrees. 180 degrees అంటే మొత్తం తలకిందులు అయిపోయింది జీవితం అని అంటారు కదా. 180 degrees అంటే అదనమాట. అంటే ఇంతకుముందు ఫ్రెండ్స్గా ఉండేటోళ్ళు ఇప్పుడు కంప్లీట్గా శత్రువులు అయిపోయారనమాట. అంటే వీడు ఈ డైరెక్షన్లో, వాడు ఆ డైరెక్షన్లో. అంటే ఏ ఈ డైరెక్షన్లో పోతున్నాడు, బి ఈ డైరెక్షన్లో పోతున్నాడు. మరి ఇద్దరి మధ్య యాంగిల్ ఎంత? 180 degrees అన్నట్టే కదా. అదనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. సో అలాంటప్పుడు ఏమని రాశారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -b అని కూడా రాస్తారన్నమాట. ఎప్పుడైనా కానీ మనకి రెండు క్వాంటిటీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -b అని చెప్పేసి, అప్పుడు ఈ ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అయ్యా? 180 degrees. గుర్తుపెట్టుకోండి, 180 degrees చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే తరచుగా మనకి ఎగ్జామ్లో అడుగుతాడనమాట, ఈ క్వాంటిటీ ఇచ్చేసి ఈ రెండింటి మధ్యలో గల యాంగిల్ ఏందని అంటారు. స్టూడెంట్స్ మామూలుగా బట్టి కొట్టుకుంటారు, ఏదో రాసుకుంటారు, ఏదో చేస్తారు. కానీ ఎగ్జామ్ దగ్గరకు పోయేసరికి అది 45 degrees, 90 degrees, 180 degrees మనకి కన్ఫ్యూజన్ రౌండ్ తిరుగుతుంటుంది మైండ్ అంతా కూడా. కానీ నీకు కాన్సెప్ట్ తెలుసు. ఏం కాన్సెప్ట్ తెలుసు? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది మనకి ఇండక్టర్లో. ఆ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు LdI/dt అని చెప్పేసి సార్ చెప్పిండు. ఈ ఫార్ములా కూడా నేను చాలాసార్లు అనేక మార్లు బట్టి కొట్టినా కాబట్టి నాకు బాగా తెలుసు అని నీకు తెలుసు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఇండక్టర్లో వెళ్తున్నటువంటి కరెంట్ మధ్యలో యాంగిల్ ఎంత అయ్యా అని నేను అడిగిన. అడిగితే నువ్వేం చెప్తావు? ఈకి ఐకి రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees. అయిపోయిందా లేదా? సరిపోయిందా లేదా? ఈకి ఐకి మధ్యలో యాంగిల్ 90 degrees అనమాట. అర్థమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో అదనమాట ఇండక్టర్ చేసేటువంటి పని ఏంటిది? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసుకొని తనకు అక్రాస్గా తన లోపల నుంచి వెళ్తున్నటువంటి కరెంటులోని మార్పులని అపోజ్ చేస్తుంటుంది అనమాట. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అని అంటే ఇండక్టర్ చేసే పని అదొకటేనా, ఇంకేం లేదా అని అంటే ఇండక్టర్ ఇంకొక పని కూడా చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇండక్టర్ చేసేటువంటి పని ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు. అంతేకాదు ఇప్పుడు చేసేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా ప్రొడ్యూస్ చేసేది. నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయగలిగేది ఇండక్టర్ ఒకటే. ఏదైనా సరే నీకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందంటే అటువంటి డివైస్ని లేదా అటువంటి వైండింగ్ని నువ్వు ఇండక్టివ్ వైండింగ్ అని కూడా పిలవచ్చు అనమాట. అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం అనేది కేవలం ఇండక్టర్ ద్వారానే సాధ్యమైనటువంటి పని అనమాట. సో
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది సార్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే అది కొంచెం శక్తిని, ఎనర్జీని తీసుకోవాలి కదా. సో ఇండక్టర్ తీసుకునేటువంటి పవర్ లేదా ఎనర్జీ ఏదో ఉంటుందో దాన్ని ఏమంటారంటే రియాక్టివ్ పవర్ అంటారన్నమాట. ఏమంటారు? రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ అంటారన్నమాట. అంటే ఇండక్టర్ అనేది రియాక్టివ్ పవర్ అనేటువంటి ఒక పవర్ని తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సార్ రియాక్టివ్ పవర్ అంటే ఏంటిది సార్ అంటే, నేను ఆల్రెడీ ఏసీ ఫండమెంటల్స్లో చెప్పినా అనమాట. ఎప్పుడైనా కానీ రియాక్టెన్స్లో ఉండేటువంటి పవర్నే రియాక్టివ్ పవర్ అని చెప్పిన. రియాక్టెన్స్ అంటే ఏందయ్యా? ఒక ఇండక్టర్కి ఉండేటువంటి రియాక్టెన్స్ ఎక్సెల్ అని చెప్పిన. ఇది ఏమని చెప్పిన? ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇది కంటికి కనిపించిన ఒక దెయ్యం అనమాట. కానీ ఒక రెసిస్టర్ ఏం పని చేస్తుందో ఇది కూడా అదే పని చేస్తుంది. రెసిస్టర్ కంటికి కనిపిస్తుంది, ఇది కంటికి కనిపించదు. రియాక్టెన్స్ యొక్క పని ఏంటిది? నిరోధించడం, కరెంటు ఫ్లోని నిరోధించడం. కానీ ఫిజికల్గా నీకు రియాక్టెన్స్ అనేది ఉండదు అనమాట. కానీ ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఒక ఇండక్టర్ కాయిల్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఉంటుందని చెప్పినా కదా. ఇండక్టర్ లోపల ఉంటుందని చెప్పినా కదా ఇండక్టివ్ రియాక్టెన్స్. మరి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏం చేస్తుంది? కరెంటుని నిరోధిస్తుంది. ఒక ఇండక్టర్ రియాక్టెన్స్ ద్వారా కరెంటుని ఎలా నిరోధించగలుగుతుంది అని అంటే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, కరెంటుని నిరోధించడానికి, కరెంట్లోని మార్పులను నిరోధించడానికి ఇండక్టర్ ఏం చేస్తుందయ్యా? ఒక ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ చేసుకుంటుంది. ఒక ఈఎంఎఫ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ చేసుకుంటుంది. సో ఈ ఈఎంఎఫ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇండ్యూస్ చేసుకుంటుందని మనం మ్యాథమెటికల్గా దాని యొక్క వాల్యూ కనిపెట్టడానికి మనం మ్యాథమెటికల్ ఏం చేసినామంటే, ఓకే ఈఎంఎఫ్ అక్రాస్గా అంటే ఈఎంఎఫ్కి అక్రాస్గా ఒక ఈఎంఎఫ్ వస్తుంది, అది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని చెప్పాను. దాన్ని నేను ఎట్లా మోడల్ చేస్తానంటే, ఒక ఈఎంఎఫ్కి ఒక ఇండక్టర్కి రియాక్టెన్స్ ఎక్సెల్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇండక్టర్ నుంచి కరెంటు ఐ అనేది వెళ్ళింది అనుకోండి, ఇండక్టర్ అక్రాస్ ఉండేటువంటి వోల్టేజ్ లేదా వోల్టేజ్ డ్రాప్ ఏమన్నాను? ఐ ఇంటూ ఎక్సెల్ అన్నాను కదా. సో అదే మన సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. ఎప్పుడైనా కానీ ఇండక్టర్ అక్రాస్ ఉండేటువంటి వోల్టేజే మన సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్నే ఐ ఇంటూ ఎక్సెల్ అనబడే ఫార్ములా ద్వారా కూడా మనము ఇవ్వచ్చు అనమాట. ఎక్సెల్ అంటే ఇండక్టర్కి ఉండేటువంటి రియాక్టెన్స్ అంటే ఏంటి? ప్రాపర్టీ. ఇదే అనమాట. ఈ దయ్యంలాగా బిహేవ్ చేయడమే, అంటే కరెంట్ని అపోజ్ చేయడమే రియాక్టెన్స్ యొక్క ప్రాపర్టీ అనమాట. సో కరెంట్ త్రూ ఇండక్టివ్ రియాక్టెన్స్ వెళ్తే అప్పుడు నీకు వచ్చేది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అండ్ ఈ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కరెంట్లోని మార్పును అపోజ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ దానికి సంబంధించిన ఫార్ములా ఇదనమాట. ఓకే. అండ్ ఇండక్టర్ కన్జ్యూమ్ చేసుకునేటువంటి పవర్ ఏంటిది అయ్యా? దయ్యాలు తీసుకునేటువంటి పవర్ ఏంటిది? రియాక్టివ్ పవర్ అని చెప్పినా కదా. దయ్యాలు అంటే ఇప్పుడు ఇది దయ్యమే కదా, ఇది కంటికి కనిపించింది, ఇది కూడా దయ్యమే. ఎందుకంటే మనం అప్లై చేస్తున్న వోల్టేజ్ మనకు తెలుసు. ఇది ఎక్కడ కొత్తగా వచ్చిన వోల్టేజ్ ఇదే అనమాట. అర్థమైందా? సో మనం అన్నం తింటాం, మనం దయ్యాలు ఏం తింటాయి? గాలిని తింటాయి. అంటే కంటికి కనిపించిన ఫుడ్ వాడికి ఏవో ఉంటాయి అనమాట. సో మన కంటికి కనిపించిన దయ్యం ఏంటిది? రియాక్టివ్ పవర్ అని చెప్పినా కదా ఆల్రెడీ నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ రియాక్టివ్ పవర్ గురించి. ఓకే, రియాక్టివ్ పవర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది ఏముంది? ఇది ఒక బీర్ గ్లాస్ ఉంది. ఓకే, బీర్ గ్లాస్. ఈ బీర్ గ్లాస్లో నేను మంచిగా బీర్ బాటిల్ ఓపెన్ చేసేసి ఫుల్ బీర్ పోసేసిన. ఓకే, బీర్ మొత్తం పోసేసిన. పోసేటప్పుడు ఏమైపోతుంది? బీర్ అంతా కూడా కింద సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫాస్ట్ పోసినాం కాబట్టి ఈ పైన అంతా కూడా ఫోమ్ వచ్చేసింది కదా, అంత బురుగు నిండిపోద్ది. ఇదంతా కూడా నువ్వు యాక్చువల్గా తాగేది ఏది? నువ్వు డైజెస్ట్ చేసుకొని నువ్వు ఎంజాయ్ చేసేది ఏంటిది? ఈ బీరు. ఓకే, ఇది మనం యాక్చువల్గా మనం వాడుకునేది. కానీ అనవసరంగా మనం వాడుకున్న దానికి కూడా మనము స్పేస్ అనేది దేనికి వెచ్చించినాము? ఈ ఫోమ్కి. ఈ ఫోమ్తో నీకు ఏమైనా పనికి వస్తుందా? తాగదు. నువ్వు మింగేగానే ఏమైపోతుంది? గాలిలాగా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. అంటే కంటికి కనబడదు. నీకు యాక్చువల్గా పనికొచ్చేది ఏంటిది? ఇదే అనమాట. సో నీకు కనబడదు, నీకు అవసరం లేదు, కానీ సిస్టంలో ఉంటుంది. దీనినే మనం రియాక్టివ్ పవర్ క్యూ అంటాం. యాక్చువల్గా మనకు పనికొచ్చేది, మనం తాగేది, మనకి కిక్ ఇచ్చేది యాక్టివ్ పవర్, ఇది పి అంటాం అనమాట. కానీ రియాక్టివ్ పవర్ లేకుండా యాక్టివ్ పవర్ అనేది వెళ్ళదు. సో అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ రియాక్టివ్ పవర్ అంటే ఇది. అంటే రియాక్టివ్ పవర్ కావాలి, కానీ దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. అదేవిధంగా మనకి ఇండక్టర్కి రియాక్టివ్ పవర్ కావాలన్నమాట. ఇండక్టర్ అనేది రియాక్టివ్ పవర్ తీసుకొని, అంటే కంటికి కనబడిన ఒక రియాక్టివ్ పవర్ తీసుకొని కంటికి కనబడిన ఒక ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుందట. అంటే ఇదంతా కూడా ఒక దయ్యాల సబ్జెక్ట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే దయ్యాల సబ్జెక్ట్ అనమాట. అందుకని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ అంతా కూడా కొంచెం సాడిస్ట్ నేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పి జనరల్గా అంటుంటారు అనమాట అందరు కూడా. ఎందుకంటే మనం డీల్ చేసేదాన్ని కూడా దయ్యాలతో డీల్ చేస్తాం కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఇండక్టర్ యొక్క గుణం, ఇండక్టర్ యొక్క నేచర్ అనేది, దాని యొక్క స్వభావం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమని చెప్పాను? అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అని అన్నాను. అంటే ఇన్పుట్ అనేది ఇచ్చేది ఎలక్ట్రికల్ ఎనర్జీ,
లోపల మ్యాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ తిరిగి మన ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మొత్తం కూడా ఇది ఒక ఫ్లక్స్ ఆపరేటెడ్ డివైస్, ఫ్లక్స్ చుట్టూ తిరుగుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతున్నటువంటి డివైస్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఎవరు కావాలి? ఇండక్టర్ కావాలి. ఇండక్టర్ యొక్క బిహేవియర్, ఇండక్టర్ యొక్క స్వభావం అనేది మీకు ఎంత బాగా అర్థమవుతే ట్రాన్స్ఫార్మర్ అంత బాగా అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ రెండు కాయిల్స్ని పక్క పక్కన ప్లేస్ చేస్తే ఆ రెండింటి మధ్యలో ఒక మ్యూచువల్ కప్లింగ్ ఉంటుందని చెప్పాను. మ్యూచువల్ కప్లింగ్. ఓకే, వెన్ టూ కాయిల్స్ ఆర్ ప్లేస్డ్ నియర్ బై అంటే దగ్గర దగ్గర ఉంచబడినప్పుడు ఎప్పుడైనా రెండు కాయిల్స్ని దేర్ ఎగ్జిస్ట్స్ ఏ మ్యూచువల్ కప్లింగ్. ఒక మ్యూచువల్గా ఒక కప్లింగ్ అంటే ఒక బంధం అనేది ఉంటుందని మనకు తెలుసు అనమాట. బిట్వీన్ దెమ్ దేర్ ఎగ్జిస్ట్ మ్యూచువల్ కప్లింగ్ బిట్వీన్ దెమ్. ఆ మ్యూచువల్ కప్లింగ్నే మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ అని కూడా అంటాం అనమాట. గివెన్ బై మ్యూచువల్ ఇండక్టెన్స్, దానినే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం అని అంటాం అనమాట. ఇండక్టెన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది కదా, రైట్. సో ఈ కప్లింగ్ ఏదైతే ఉందో ఈ మ్యూచువల్ కప్లింగ్ రెండు విధాలుగా ఉంటుంది అనమాట. ఈ కప్లింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది అనమాట. ఒకటి పాజిటివ్ కప్లింగ్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ కప్లింగ్ అంటారు. ఇంకొకటి నెగటివ్ కప్లింగ్ అంటారు అనమాట. నెగటివ్ కప్లింగ్ అంటారు. పాజిటివ్ కప్లింగ్ ఒకటి, నెగటివ్ కప్లింగ్ అనమాట. పాజిటివ్ కప్లింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ రెండు పక్క పక్కన ప్లేస్ పడి ఉన్న కాయిల్స్లో నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటే వాటిని పాజిటివ్ కప్లింగ్ అంటారు. ఎప్పుడైనా కానీ ఈ పక్క పక్కన ప్లేస్ చేయబడిన కాయిల్స్ ప్రతి కాయిల్ నుంచి ఒక ఫ్లక్స్ వస్తుంది. ఆ రెండు ఫ్లక్స్లు ఒకదాని ఒకటి గుద్దుకుంటున్నాయి అనుకోండి, అంటే అపోజ్ చేస్తున్నాయి అంటే అప్పుడు నెగిటివ్ కప్లింగ్ అంటారు. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు, నిన్ను నీ ఫ్రెండ్ని ఒక గ్రూప్లో పెడితే అప్పుడు మీ ఇద్దరి మధ్య కప్లింగ్ ఎట్లుంటుంది? పాజిటివ్ కప్లింగ్. అంటే ఎంతసేపు మీరు సపోర్ట్ చేసుకొని మీ ఐడియా సపోర్ట్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్ కావాలని చూస్తారు. ఇప్పుడు నిన్ను నీ శత్రువుని కలిపి ఒక గ్రూప్లో వేసినాం, ఇద్దరిని ఒకటే గ్రూప్లో వేసేసి ప్రాజెక్ట్ చేయమంటాం. అప్పుడు ఏంది మీరు ఎంతసేపు కొట్లాడుకొని విడిపోదాం అన్నట్టుగానే చూస్తారన్నమాట. అది నెగిటివ్ కప్లింగ్ అనమాట. అర్థమైందా? పాజిటివ్ కప్లింగ్, నెగిటివ్ కప్లింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ పాజిటివ్ కప్లింగ్, నెగిటివ్ కప్లింగ్ అనబడే కాన్సెప్ట్ పైన మనకి కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా మన మ్యాగ్నెటిజం సంబంధించిన టాపిక్, కానీ మ్యాగ్నెటిజంలో డిస్కస్ చేయడం కంటే ఒక ట్రాన్స్ఫార్మర్ లెసన్లో డిస్కస్ చేస్తే మనకి ఇంకా మరింత ఎక్స్ట్రాడినరీగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఆ టాపిక్ని ఇప్పుడే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మ్యాగ్నెటిజం గురించి నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటే ట్రాన్స్ఫార్మర్ అంత బాగా అర్థమవుతుంది అనమాట. లేకపోతే రివర్స్ కూడా చెప్పొచ్చు, ట్రాన్స్ఫార్మర్ గురించి ఎంత బాగా అర్థమవుతే మ్యాగ్నెటిజం గురించి అంత బాగా అర్థమవుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే పాజిటివ్ కప్లింగ్, నెగిటివ్ కప్లింగ్ ఉంటుందని అన్నాను కదా. అయితే ఈ నెగిటివ్ కప్లింగ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉండేటువంటిది కూడా నెగిటివ్ కప్లింగ్ అనమాట. సో ఈ పాయింట్ రాసుకోండి, ట్రాన్స్ఫార్మర్స్ హ్యావ్ నెగిటివ్ కప్లింగ్ అనమాట. ట్రాన్స్ఫార్మర్లో నెగిటివ్ కప్లింగ్ ఉంటుందన్నమాట. సో నెగిటివ్ కప్లింగ్కి ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక నెగిటివ్ కప్లింగ్కి ఎగ్జాంపుల్ అనమాట. నెగిటివ్లీ కపుల్డ్ డివైస్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే కప్లింగ్ ఉంది, రెండు కాయిల్స్కి మధ్యలో కప్లింగ్ అయితే ఉన్నది, కానీ ఆ కప్లింగ్ ఎట్లా ఉంది? నెగిటివ్లో ఉందన్నమాట. ఓకే, సో పాజిటివ్ కప్లింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ కోర్ ఉంది. ఏంది ఇది? ఒక మ్యాగ్నెటిక్ కోర్, రైట్. ఒక మ్యాగ్నెటిక్ కోర్ ఉంది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కోర్ పైన నేను రెండు కాయిల్స్ని పెడుతున్నాను. సేమ్ కోర్ పైన రెండు కాయిల్స్ పెడుతున్నానంటే ఆ రెండు కాయిల్స్ మధ్యలో మ్యూచువల్ కప్లింగ్ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? సో ఇక్కడ ఒక కాయిల్ పెట్టినా, అయిపోయింది. ఓకే, ఇది కాయిల్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాయిల్ పెడుతున్నాను. ఇక్కడ రాసాను కదా, whenever two coils are placed nearby or placed on same core, ఒకటే కోర్ పైన ప్లేస్ చేసినా కానీ లేకపోతే ఫిజికల్ గా పక్క పక్కన పెట్టినా కానీ ఆ రెండింటి మధ్యలో ఏంటంటే మ్యూచువల్ కప్లింగ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫినామినా ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ఇది కాయిల్ 1, ఇది కాయిల్ 2, సెకండ్ కాయిల్ 1, కాయిల్ 2. సో మనకి డాట్ కన్వెన్షన్ అనబడి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. డాట్ కన్వెన్షన్ అంటే ఏంటంటే ప్రతి కాయిల్కి, ఏదైనా కాయిల్కి ఒక మొదలు ఒక చివర, ఇక్కడ కూడా ఒక స్టార్టింగ్ ఒక ఫినిషింగ్, మొదలు చివర ఉంటుందన్నమాట. అవునా? సో ఫస్ట్ కాయిల్కి ఉండేటువంటి మొదల్ని S1 అంటాను, చివరిని F1 అంటాను. ఇది S2, ఇది F2. ఇప్పుడు మనం ఈ కాయిల్కి మనం సప్లై ఇస్తే కరెంట్ అనేది ప్రవహిస్తుంటుంది. అవునా?
కరెంట్ అనేది ప్రవహిస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కానీ సాధారణంగా ఏదర్ 2 మొదళ్ళు లేదా 2 చివర్లకి మనం ఒక డాట్ పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2 స్టార్టింగ్ ఎండ్స్‌కి నేను ఒక డాట్ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద డాట్ డ్రా చేసేస్తాను. ఇక్కడ ఒక డాట్ డ్రా చేసేస్తాను అనమాట. ఓకే, డాట్ డ్రా చేసేస్తాను. ఏదో 2 స్టార్టింగ్స్ కన్నా డ్రా చేయాలి, లేదా 2 ఫినిషింగ్స్ కన్నా డాట్లు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదో కనెక్షన్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 కాయిల్స్ని కూడా ఇట్లా సిరీస్లో ఇంటర్ కనెక్ట్ చేసేసి అప్పుడు ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ ఈ ఫినిషింగ్ నుంచి నేను ఒక ఏసీ సప్లై ఇస్తున్నా. సప్లై ఇస్తే సప్లై కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పోతుంది, ఇట్లా రౌండ్గా తిరిగి ఇట్లా మళ్ళీ ఇట్లా పోతుంది కరెంటు, ఇట్లా పైకి పోతుంది, ఇట్లా పోతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్లక్స్, ఈ కాయిల్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, ఆంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేయండి. ఇట్లా పైకి పోతుంది కదా, ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంటుంది అనమాట. సో దీని నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ ఎట్లా ఉంటుంది, ఈ డైరెక్షన్లో పోతుంటుంది అనమాట. ఇప్పుడు కాయిల్ 2 నుంచి చూడండి, కాయిల్ 2 నుంచి పోతున్నటువంటి కరెంటు అది కూడా సేమ్ డైరెక్షన్. సో కాయిల్ 2 నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ కూడా ఎట్లా పోతుంది, సేమ్ డైరెక్షన్లో పోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎటువంటి కప్లింగ్ ఉంది, పాజిటివ్ కప్లింగ్ ఉందా, నెగిటివ్ కప్లింగ్ ఉందా? పాజిటివ్ కప్లింగ్ ఉన్నది. సార్ ఓకే సార్, పాజిటివ్ కప్లింగ్ ఉంది. కానీ ఇక్కడ ఈ పాజిటివ్ కప్లింగ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, కరెంట్ అనేది డాట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైనా కానీ 2 పక్కన ప్లేస్ చేయబడి ఉన్న కాయిల్స్లోని డాట్స్ నుంచి కరెంట్ యొక్క డైరెక్షన్ సేమ్ ఉంటే, అంటే డాట్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంటే దీనికి డాట్ నుంచి లోపలికి వెళ్తుంది, దీనికి డాట్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో పాజిటివ్ కప్లింగ్ ఉందని మీనింగ్ అనమాట. ఏముంది, పాజిటివ్ కప్లింగ్ ఉందని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వైరింగ్లో కొంచెం మార్పు చేస్తాను. ఏంటా మార్పు అంటే, ఇప్పుడు ఈ రెండింటిని సిరీస్లోనే కలుపుతాను. ఏంటిది, సిరీస్లోనే కలుపుతాను. కాకపోతే ఏం చేస్తానంటే ఈ ఫినిషింగ్ తీసుకుపోయి ఇక్కడ కలిపేసి ఈ స్టార్టింగ్ నుంచి నేను ఇట్లా సప్లై ఇస్తాను. అంటే ఇప్పుడు కూడా నేను సిరీస్లోనే కలిపిన. చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా సిరీసే కదా, ప్యారలల్ కనెక్షన్లు ఎక్కడ లేవు, ఇక్కడ సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూడండి, ఇక్కడ కరెంట్ అనేది డాట్ లోపలికి ఎంటర్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఇట్లా తిరిగి కరెంట్ ఇప్పుడు ఇటు వచ్చింది. అప్పుడు ఇట్లా పోతుంది, ఫస్ట్ కరెంట్ ఇట్లా పోయి ఇట్లా ఎంటర్ అవుతుంది, ఇట్లా ఎంటర్ అయిపోయి ఇక్కడ నుంచి కిందికి వస్తుంది. ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ కిందికి అయిపోయింది, అవునా? ఇట్లా కిందికి వస్తుంది, ఇట్లా కిందికి కరెంట్ ఇప్పుడు ఇట్లా కిందికి వస్తుంది అనమాట. ఇట్లా వచ్చేసి ఇట్లా రిటర్న్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ పైకి ఉంది ఇటు సైడ్, ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ కిందికి ఉంది. అంటే ఇప్పుడు దీని నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ ఎట్లా అయిపోయింది, ఇటు వచ్చేసింది. ఒకసారి డాట్ల దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఒక డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇంకో డాట్ దగ్గర కరెంట్ బయటకు వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ 2 డాట్స్లో నుంచి, అంటే 2 కాయిల్స్లో ఉన్న డాట్లో నుంచి కరెంట్ ఎంటర్ కావాలి. దీని డాట్ లోపల నుంచి కరెంట్కి పోవాలి, దీని డాట్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు పాజిటివ్ కప్లింగ్ ఉందంటారు అనమాట. ఒక డాట్ లోపల నుంచి వెళ్ళిపోతుంది, ఒక డాట్ లోపల నుంచి బయటకు వస్తుందంటే ఈ రెండింటి మధ్యలో ఏందన్నట్టు, నెగిటివ్ కప్లింగ్ ఉందన్నట్టు. లేకపోతే రివర్స్ అయినా ఉండొచ్చు, అంటే 2 డాట్స్ నుంచి బయటికి రావాలి, దీని డాట్లో నుంచి బయటికి రావాలి, దీని డాట్లో నుంచి బయటికి రావాలి. అర్థమైందా? సో అప్పుడు నెగిటివ్ కప్లింగ్ ఉందని అంటారు అనమాట. ట్రాన్స్ఫార్మర్స్లో ఉండేది నెగిటివ్ కప్లింగ్. అది ఎట్లా వస్తుందని మనం ముందు చూద్దాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినంత వరకు మాత్రం ఇదే అనమాట. ఏంటిదని అంటే, పాజిటివ్ కప్లింగ్ అంటే ఇట్లా. ఈ 2 కేసెస్లో కూడా మళ్ళీ ఒకసారి వీడియో బ్యాక్ చేసుకొని డ్రా చేసుకోండి. పాజిటివ్ కప్లింగ్ అంటే ఏంది, నెగిటివ్ కప్లింగ్ అంటే ఏంటిది. సో దాని కింద నేను టెక్స్ట్ రాస్తాను, అంటే ఏందో ఎక్స్ప్లెనేషన్ రాస్తాను అనమాట. ఫస్ట్ రూల్ చెప్తున్నాను. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక కాయిల్ ఉన్నప్పుడు గివ్ డాట్ని మీరు ఇచ్చుకోవాలి. ఒకవేళ లేకపోతే ఎగ్జామ్లో వాడేస్తాడు అనమాట. గివ్ డాట్ ఎయిదర్ ఆన్ బోత్ స్టార్టింగ్ ఆర్ ఫినిషింగ్ ఎండ్స్. డాట్ అన్నది 2 కాయిల్స్ యొక్క స్టార్టింగ్స్ లేదా 2 కాయిల్స్ యొక్క ఫినిషింగ్లోనే ఉండాలి ఎప్పుడైనా కానీ. కాయిల్ యొక్క స్టార్టింగ్లో ఈ ఫినిషింగ్లో డాట్ పెట్టకూడదు, అది రాంగ్ అనమాట. అర్థమైందా? 2 కాయిల్స్ యొక్క స్టార్టింగ్ ఎండ్స్లో ఉండాలి, లేదా 2 కాయిల్స్ యొక్క ఫినిషింగ్ ఎండ్స్లోనే ఉండాలి. డాట్స్ని అట్లా ఫిక్స్ చేసిన తర్వాత కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి మనము నెక్స్ట్ కండిషన్స్ అన్ని చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు పాజిటివ్ కప్లింగ్ ఉంటే కరెంట్ ఎంటర్స్ ద డాట్ ఆఫ్ బోత్ కాయిల్స్. ఓకే, ఈ 2 కాయిల్స్ యొక్క డాట్ నుంచి కరెంట్ ఎంటర్ అవుతుంది, ఆర్ కరెంట్ లీవ్స్ ద డాట్
ఆఫ్ బోత్ కాయిల్స్. అంటే రెండు కాయిల్స్ యొక్క డాట్స్ నుంచి ఏదర్ కరెంట్ లోపల కన్నా పోవాలి, బయట నుంచి లోపల నుంచి బయట కన్నా రావాలి. అప్పుడు పాజిటివ్ కప్లింగ్ ఉంటుంది అనమాట. నెగిటివ్ కప్లింగ్ అంటే ఇఫ్ కరెంట్ ఎంటర్స్ వన్ డాట్ ఒక డాట్ లోపలికి ఎంటర్ అయిపోతుంది అండ్ లీవ్స్ ఇన్ అదర్ డాట్, ఇంకొక డాట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకటి లోపలికి వెళ్ళడం, ఒకటి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నెగిటివ్ కప్లింగ్ ఉందంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇదంతా రాసేసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ ఒక ఏమొస్తాయో చెప్తాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము ఒక కాన్సెప్ట్ మనం మ్యాగ్నెటిజంలో చూడడం జరిగింది. ఎప్పుడైనా కానీ రెండు కాయిల్స్ని మనం ఇట్లా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, ఓకే, ఈ రెండు కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈచ్ కాయిల్కి ఇండక్టెన్స్ L1 L2 ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఒక మ్యూచువల్ ఇండక్టెన్స్ M కూడా ఉంటుంది కదా, M కూడా ఉంటుంది. సో ఓవరాల్ ఇండక్టెన్స్ L ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ రెండు పాయింట్స్ మధ్యలో, ఈ రెండు బిందువుల మధ్యలో ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు మనకి రెండు కేసెస్ ఉంటాయి అనమాట. ఏంటంటే అడిటివ్ కప్లింగ్, ఇంకోటి సబ్ట్రాక్టివ్ కప్లింగ్. అడిటివ్ కప్లింగ్ని మనము పాజిటివ్ కప్లింగ్ అని చెప్తాము. సబ్ట్రాక్టివ్ కప్లింగ్నే మనము నెగిటివ్, అపోజింగ్. ఎయిడింగ్ కప్లింగ్, సిరీస్ ఎయిడింగ్ అంటే దీన్ని అడిటివ్ కప్లింగ్ అంటాము. లేకపోతే ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది మనకి, సిరీస్ ఎయిడింగ్ అని అంటాం. సిరీస్ ఎయిడింగ్ అంటే సపోర్టింగ్ అనమాట. సిరీస్లో అంటే సపోర్టింగ్. ఇంకోటి సిరీస్ అపోజింగ్. వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అపోజింగ్ ఇట్లా ఉన్నప్పుడు ఫార్ములా ఏముంటుందని చెప్పాను, ఇక్కడ L1 + L2 + 2M అని అన్నాను, అవునా? ఇట్లా అపోజింగ్ అయితే L1 + L2 - 2M, L1 + L2 - 2M. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి సార్? ఎప్పుడు యూజ్ చేయాలంటే వాడు క్వశ్చన్లో చెప్తారన్నమాట. ఆ రెండు కాయిల్స్ మధ్యలో అడిటివ్ పొలారిటీ లేదా అడిటివ్ కప్లింగ్ లేదా సబ్ట్రాక్టివ్ కప్లింగ్ ఏదో చెప్తాడు వాడు ఏ కప్లింగ్ ఉందని చెప్పాడో దాని ప్రకారం మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ చెప్పకపోతే సార్, ఏం చేస్తారంటే వాడు నీకు డాట్స్ ఇస్తాడు అనమాట. ఏమి ఇస్తాడు? డాట్స్ ఇచ్చేస్తాడు. వాడు ఇట్లా డాట్స్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చిండు అనుకుందాం, క్వశ్చన్లో ఇట్లా ఇచ్చిండు డాట్స్. ఇట్లా డాట్ ఇచ్చిండంటే అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వే కరెంట్ పాస్ చేయాలి. ఫస్ట్ నువ్వు కరెంట్ పాస్ చేయి. ఓకే, ఇట్లా కరెంట్ సప్లై ఇచ్చినావు. రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి సేమ్ కరెంట్ పోతుంది. సేమ్ కరెంట్ ఇట్లే కదా కరెంట్ వెళ్ళిపోయేది. చూడండి, ఈ ఫస్ట్ కాయిల్లో కరెంట్ అనేది డాట్ లోపలికి వెళ్తుంది. సెకండ్ కాయిల్లో కూడా కరెంట్ అనేది డాట్ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కప్లింగ్ ఏంటిదయ్యా? అడిటివ్ కప్లింగ్ లేదా పాజిటివ్ కప్లింగ్ అని చెప్పొచ్చు. పాజిటివ్ కప్లింగ్. లేకపోతే వాడు ఇంకో క్వశ్చన్లు ఇట్లా ఇచ్చిండు అనమాట. ఇట్లా ఇచ్చేసిండు, ఇట్లా రెండు కాయిల్స్ ఇచ్చిండు, బరాబర్ బాగానే ఇచ్చిండు. ఇచ్చేసి ఒకదాని డాట్ ఇట్లా ఇచ్చిండు, ఒకదాని డాట్ ఇట్లా ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాని డాట్ ఇట్లా ఇచ్చిండు, ఒకదాని డాట్ ఇట్లా ఇచ్చిండు. అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోమంటాడు. అదే టోటల్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ కనుక్కోమంటాడు. ఈ రెండింటి మధ్యలో ఏదో సమ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏముందని అంటాడు. ఈచ్ ఇండక్టెన్స్ L1 L2 అని అంటాడు. కరెంట్ని ఎంటర్ చేయాలి. కరెంట్ ఇట్లా పోతుంటుంది ఇట్లే కదా కరెంట్ పోయేది. చూస్తే ఒక కాయిల్ లోపలికి డాట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ డాట్ నుంచి బయటకు వస్తుంది. అంటే రెండింటి మధ్య ఉండేటువంటి కప్లింగ్ ఏంటిది? నెగిటివ్ కప్లింగ్. అర్థమైందా? నెగిటివ్ కప్లింగ్ అంటే ఏంది? మళ్ళీ అది కూడా చెప్తున్నాను. ఈ ఇండక్టర్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటే ఈ ఇండక్టర్ నుంచి వచ్చేటువంటి ఫ్లక్స్ డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, ఆపోజింగ్ ఉంటుంది అనమాట. అంటే నెగిటివ్ కప్లింగ్ ఉండేసరికి ఏమైపోతుంది? ఓవరాల్గా మనకి మన ఫ్లక్స్, కోర్లోని ఫ్లక్స్ వాల్యూ తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటుంది అనమాట. ఓకే, అదే పాజిటివ్ కప్లింగ్ ఉందనుకోండి. పాజిటివ్ కప్లింగ్ ఉంటే ఏమైపోతుంది? కోర్ అనేది ఓవర్ సాచురేట్ అయిపోతుంటుంది. ఎందుకు కోర్ అనేది ఓవర్ సాచురేట్ అయిపోతుంది అంటే మనకి పాజిటివ్ కప్లింగ్ ఏమని చెప్పాను, ఒక కాయిల్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, ఫ్లక్స్ ఇట్లా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి ఈ డైరెక్షన్లో, అంటే రెండు సేమ్ డైరెక్షన్. అంటే మొత్తం ఫ్లక్స్ యాడప్ అయిపోతుంది. ఫ్లక్స్ అధికంగా యాడప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కోర్ లోపల ఏమైపోతుంది? కోర్ అనేది సాచురేషన్కి గురవుతుంది అనమాట, డీప్ సాచురేషన్కి గురవుతుంది అనమాట. అది కూడా ఒక పాయింట్ రాసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కానీ ఒకటే కోర్ పైన వైండింగ్ చేయబడి ఉన్న కాయిల్స్ని పాజిటివ్ కప్లింగ్ ఇస్తే అప్పుడు కోర్ ఏమైపోతుంది అంటే కోర్ సాచురేట్ అయిపోతుంది అనమాట. కోర్ విల్ సాచురేట్.
అని చెప్పి ఒక కంక్లూజన్ రాసుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే కోర్ అన్సాచురేటెడ్, ఇంకా సాచురేట్ అవ్వదు అనమాట. కోర్ అనేది సాచురేట్ అవ్వదు అనమాట సబ్ట్రాక్టివ్ కప్లింగ్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక ఫ్లక్స్ వస్తుంటే ఇంకొక ఫ్లక్స్ అపోజ్ చేస్తుంటుంది కాబట్టి మనకి సాధారణంగా కోర్ అనేది అన్సాచురేటెడ్ స్టేట్లోనే ఉంటుంది. అడిటివ్ కప్లింగ్ లేదా సిరీస్ ఎయిడింగ్ లేదా పాజిటివ్ కప్లింగ్ ఉన్నప్పుడు మాత్రం కోర్ ఖచ్చితంగా సాచురేట్ అయిపోయి తీరుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనము ఈ కాన్సెప్ట్ పైన. మనకి తరచుగా అడుగుతుంటారు అన్నమాట ఇట్లాంటి క్వశ్చన్స్. సో వాళ్ళు ఎట్లా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ 3 క్వశ్చన్లు ఇచ్చినా చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 హెన్రీ అనబడి ఇండక్టర్స్ ఉన్నాయంట. 2 హెన్రీ 2 సిరీస్లో కనెక్ట్ చేసిండు. ఈ రెండింటి మధ్యలో ఒక మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉందని చెప్పిండు 2 హెన్రీ అని అన్నాడు. ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అన్నాడు. సార్ మరి ఇక్కడ డాట్ లేదు కదా, మరి అది అడిటివా నెగిటివా అని ఎట్లా కనుక్కోవాలి అని అంటే, ఒకసారి వీడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చూపించబడే యారోస్ ఎటువైపు పాయింటింగ్ చేస్తున్నాయి చూడండి. ఇదేమో ఇటు లాస్ట్ ఎండింగ్కి, ఇది కూడా ఎండింగ్. అంటే 2 చివర్లలో డాట్లు ఉన్నాయంటే మీనింగ్ 2 చివర్లలో డాట్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ పాస్ చేసిన అనుకోండి, కరెంట్ ఇట్లా పోతుంది కదా, ఇట్లా కదా కరెంట్ లీవింగ్ ద డాట్. 2 ఇండక్టర్లలో కూడా డాట్ నుంచే బయటికి వెళ్ళిపోతుంది కరెంట్. అంటే రెండింటి మధ్యలో అడిటివ్ పొలారిటీ ఉన్నట్టు. అడిటివ్ అంటే ఏంటిది? L1 + L2 + 2M కదా. సో L1 అంటే 1, 2 + 2 2M. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత? 2 2 × 2 పెడితే ఎంతనయ్యా? 4. 2 + 2 4, 2 × 2 4, 4 + 4 8 హెన్రీ. సో ఇక్కడ ఇక్కడ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వచ్చేసి 8 హెన్రీ అనమాట. సో ఇట్లా చేయాలి ఈ ప్రాబ్లం. ఓకే, దీనికి ఆన్సర్ 8 హెన్రీ. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఏమడుతున్నాడు అంటే ఇట్లా 2 కాయిల్స్ ఇచ్చిండు, సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాడు. ఈ కాయిల్కి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇచ్చిండు. ఇండక్టివ్ రియాక్టెన్సా సార్? మాకు హెన్రీ ఇండక్టెన్స్ గురించి చెప్పి మీరు ఇండక్టివ్ రియాక్టెన్స్ గురించి నాకు చెప్పలేదు అని అంటారు. అలా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి కాయిల్కి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంటుంది. అసలు ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఒమేగా × L కదా. ఒమేగా ఏం సార్? మళ్ళా మర్చిపోయినరా మీరు? 2πf. ఒమేగా అంటే 2πf కదా. ఆల్రెడీ ఏసీ ఫండమెంటల్స్ చెప్పినా, ఒకవేళ మీకు గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి ఏసీ ఫండమెంటల్స్ చూడాలా మీరు, ఒమేగా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను ఆల్రెడీ, 2 ఇండక్టర్ని ఇట్లా నేను సిరీస్లో కనెక్ట్ చేసాను అనుకోండి. ఇండక్టర్ L1 L2 ఈ రెండింటి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ M అని అనుకోండి. నేను అన్నిటికీ ఒమేగాతో మల్టిప్లై చేస్తాను. ఒమేగా. అప్పుడు నాకు ఏమైనా మార్పు ఉంటుందా? ఏం మార్పు ఉండదు. సో ఒమేగా × L1 అంటే ఏమని రాయొచ్చు? XLN1 రాయొచ్చు కదా. ఒమేగా × L2 అంటే ఏం రాయొచ్చు? XL2 రాయొచ్చు కదా. ఒమేగా × M అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏమని రాయొచ్చు? XM మ్యూచువల్ రియాక్టెన్స్ అని రాయొచ్చు కదా. మ్యూచువల్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అని రాయొచ్చు కదా, రాయొచ్చు. సో ఇక్కడ మనం ఇండక్టర్స్ కేసెస్లో ఏమైతే ఫార్ములా యూజ్ చేస్తామో సేమ్ రియాక్టెన్స్ కేసులలో కూడా చూడొచ్చు. ఎందుకంటే రియాక్టెన్స్ వచ్చేదే ఇండక్టెన్స్ నుంచి, కాబట్టి దీనికి కూడా వర్తిస్తుంది అది. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కప్లింగ్ ఉందో చూడండి. కరెంట్ ఇట్లా పాస్ చేస్తే ఈ కాయిల్లో నుంచి కరెంట్ ఎంటర్ అవుతుంది డాట్ లోపలికి, ఇక్కడ కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ కపుల్ ఉంది కనుక మనకి ఏమని రాయొచ్చు? X ఈక్వలెంట్ రియాక్టెన్స్ = XL1 + XL2 + 2XM అవుతుంది. సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. స్టూడెంట్స్ ఏంటంటే ఓన్లీ ఇండక్టర్స్ గురించి చెప్తారు, మరి ఇండక్టివ్ రియాక్టెన్స్ వచ్చినప్పుడు ఎట్లయిద్దని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇది చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? A, B అనబడే 2 బిందువులు 2 పాయింట్స్ మధ్యలో 3 ఇండక్టర్లని మంచిగా వరుసగా అంటే సిరీస్లో కలిపేసిండు. వెరీ గుడ్. సిరీస్లో కలిపేసి మనకి ఇంకేమేమి ఇచ్చిండు డేటా? ఈచ్ ఇండక్టర్ యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత ఉంది ఈచ్ సెల్ఫ్ ఇండక్టెన్స్? 4, 5, 6. ప్రతి దానికి తనంతట తాను అంటే తనలో తనకి ఒక సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంది. మళ్ళా కాయిల్కి మధ్యలో కూడా మ్యూచువల్ ఇండక్టెన్సెస్ ఇచ్చిండు. ఈ కాయిల్కి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత ఉంది? 1 హెన్రీ అంట. ఈ కాయిల్కి మధ్యలో ఎంత ఉన్నది? 3 హెన్రీ అంట. ఈ కాయిల్కి మధ్యలో ఎంత? 2 హెన్రీ అంట మ్యూచువల్ ఇండక్టెన్స్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎప్పుడైనా కానీ 2 పాయింట్స్ మధ్యలో 2 కాయిల్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్, 3 కలిపి ఒకటే ఉండదా అంటే ఉండదయ్యా, ఉండదు. ఏదైనా 2 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడ 3 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాయిల్కి మధ్యలో, ఈ కాయిల్కి మధ్యలో, ఈ కాయిల్ మధ్యలో, అట్లా మనకు 3 ఇండక్టెన్సెస్ వస్తాయి అనమాట. 3 మ్యూచువల్ ఇండక్టెన్సెస్ వస్తాయి అనమాట. అర్థమైందా? మరి ఇట్లాంటప్పుడు ఏం సార్ మీరు ఇంతసేపు 2 ఉన్నప్పుడే చెప్పారు, మరి ఎట్లా చేయాలి సార్ అని అంటే నథింగ్, మళ్ళీ భయపడాల్సింది ఏమీ లేదు. సో ఫస్ట్ ఎట్లున్నా కానీ మనకు కామన్ ఒక పాయింట్ ఏంటిది ఇండక్టెన్స్లో? ఫస్ట్ అన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్లని కలిపేయాలి. సో అన్ని సెల్ఫ్ ఇండక్టెన్స్లు కలిపేయడం అంటే ఏంటిది? 4 + 5 + 6 ఇక్కడ వరకు కామన్.
ఆ తర్వాత మనకి ఏంది ప్లస్ ఆ మైనస్ ఎక్కడ తీసుకోవాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్ కేసు వచ్చినప్పుడే ప్లస్ ఆ మైనస్ అన్నప్పుడు కాన్సెప్ట్ వస్తుంది కదా. అది లేకపోతే సెల్ఫ్ ఇండక్టెన్స్లే ఇచ్చిండు అనుకోండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదనుకోండి, అప్పుడు కప్లింగ్ తోటి పని లేదు మనకి. కప్లింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తేనే కప్లింగ్ అన్నప్పుడు కాన్సెప్ట్ వస్తుంది. ఒకవేళ కప్లింగే లేదనుకోండి అసలు ఈ పాయింటే ఉండదు. సో ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ని కలిపేయండి. ఫస్ట్ ఈ కప్లింగ్ తీసుకుందాం. సో 4 హెన్రీ 5 హెన్రీ ఈ రెండు కాయిల్స్ మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత ఉంది, 1 హెన్రీ ఉంది సార్. ఓకే, వెరీ గుడ్, 1 హెన్రీ ఉంది. ఫస్ట్ ఒకసారి కరెంట్ పాస్ చేద్దాం, ఏ నుంచి కరెంట్ పాస్ చేద్దాం. సో కరెంట్ అనేది ఇక్కడ డాట్ లోపలికి ఎంటర్ అయ్యేది, ఇట్లా వస్తుంది కరెంట్. ఇక్కడ ఏమైంది, కరెంట్ అనేది డాట్ నుంచి బయటకు వచ్చింది. ఈ 6 హెన్రీ దగ్గర ఏమైంది, కరెంట్ అనేది డాట్ నుంచి బయటకు వచ్చింది. ఒకసారి 4, 5ని చూద్దాం. 4లో కరెంట్ అనేది డాట్కి ఎంటర్ అవుతుంది, 5లో కరెంట్ డాట్కి లీవ్ అవుతుంది. అంటే 4కి 5కి మధ్యలో ఉన్నటువంటి కప్లింగ్ నెగిటివ్ కప్లింగ్. సో నేను ఏం రాస్తానంటే -2m, ఎంత m 1, సో 1 × 2 2 అయిపోయింది, రైట్. నెక్స్ట్ 4, 6 చూద్దాం. నెక్స్ట్ ఇంకొక మ్యూచువల్ కప్లింగ్ చూద్దాం. సో 4లో కరెంట్ డాట్లోకి ఎంటర్ అవుతుంది, 6లో కరెంట్ డాట్ లీవ్ అవుతుంది. సో 4కి 6కి మధ్యలో కూడా నెగిటివ్ కప్లింగ్. సో నెగిటివ్ కప్లింగ్ అంటే -2m కదా, -2 అంటే 3 × 2 6 అయిపోయిందా, రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏముంది, 6కి 5కి మధ్యలో. 5కి చూస్తే కరెంట్ డాట్ లీవింగ్, 6లో కూడా కరెంట్ డాట్ లీవింగ్. సో ఈ రెండింటి మధ్యలో ఏంది, పాజిటివ్ కప్లింగ్ ఉంది. సో పాజిటివ్ కప్లింగ్ అంటే +2m కదా, +2m ఎంత 2 × 2 4 అయిపోయింది. ఇంతే ఆన్సర్ మనకి. ఓకే, +6 -6 అవుట్. 4 + 4 8 అవునా, 4 + 4 8, 8 - 2 6, 6 + 5 11. లేకపోతే సార్ మీరు కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారంటే చేసేసిండి. 4 + 5 అంటే 9 చేయాలి, -2 చేయాలి, +4 చేయాలి. 9 - 2 చేస్తే ఏమవుతుంది, 7 వస్తుంది, +4 చేయాలి, = 11 హెన్రీ. ఆన్సర్ వచ్చేసి 11 హెన్రీ, విచ్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైందా, సింపుల్ మ్యాథమెటిక్స్, ఏం లేదు. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేయాలో. సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్లో వాడు ఇంతకంటే టఫ్గా అడగడానికి ఛాన్స్ లేదు. ఉంటుంది ఇంతకంటే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఇంకొకటి ఉంటుంది. అది మీకు అర్థం కావాలంటే ట్రాన్స్ఫార్మర్లోని ఈక్వలెంట్ సర్క్యూట్ అనే ఒక నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది, అంటే ఒక 4-5 వీడియోల తర్వాత వస్తుంది. దాంట్లో డిస్కస్ చేస్తాను నేను దాని గురించి. ఓకే, సో ఇప్పుడు సంబంధించినంత వరకు ఇంతే. అయితే నేను ప్రతి వీడియోలో ఒక్కోసారి నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని సాల్వ్ చేయమంటాను కదా. ఈ వీడియో కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను సేమ్ కాన్సెప్ట్ పైన, దాన్ని సాల్వ్ చేసి మీరు నాకు ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది అనమాట. ఇదే క్వశ్చన్ అన్నమాట, రాసుకోండి. ఈ క్వశ్చన్ ఏముంది, ఒకటే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇంపిడెన్స్ ఈక్వివలెంట్ అడుగుతున్నాను అనమాట, ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ అనమాట. సో ఈ సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ 3 ఇండక్టర్ కాయిల్స్ ఉన్నాయి. ఈచ్ ఇండక్టర్ యొక్క సెల్ఫ్ రియాక్టెన్స్ ఇవ్వడం జరిగింది, J5 J2 J2, ఇది కూడా J2 ohms. ఓకే, ఇదేంది, ఇవన్నీ కూడా రియాక్టెన్సెస్ అనమాట. సార్ మళ్ళీ జే అని పెట్టిరేంది, మళ్ళీ మీరు మర్చిపోతున్నారు. ఏంటిదనంటే కాంప్లెక్స్ నెంబర్స్లో దయ్యాలని మనం ఏమని చెప్తామన్నాము, ఆ జే అని ఒక వర్డ్ ముందు పెట్టి రాస్తామన్నాం కదా, జేఎక్స్ అని అంటాం కదా. మనం సాధారణంగా ఏంటంటే ఇండక్టర్ గురించి మాట్లాడేటప్పుడు మనం JXX అని రాస్తాం. కానీ స్టాండర్డ్గా ఎప్పటికైనా కానీ రియాక్టెన్స్ని ఖాళీగా పెట్టద్దు, జే అని పెట్టాలి. జే అని పెట్టినామంటే ఎక్స్ అనేది ఒక ఇమాజినరీ నెంబర్ అని మనకు తెలుస్తుంది అన్నమాట. దయ్యాన్ని దయ్యం అనే చెప్పాలి, దయ్యంని మనిషి అని చెప్పకూడదు. అర్థమైందా? సో ఎవరికి ఏం పేరు పెట్టాలో ఆ పేరే పెట్టాలన్నమాట. ఓకే, సో ఓకే సార్, మరి ఈ కాయిల్కి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ 10 అని ఇచ్చిర్రు, ఈ కాయిల్కి మ్యూచువల్ రియాక్టెన్స్ అదే 10 అని ఇచ్చిర్రు. మరి 2 కాయిల్స్ మధ్యలో లేదా అని కూడా క్వశ్చన్ వస్తుంది. వాడు ఇచ్చిన వాటిని మాత్రమే తీసుకోండి, వాడు ఇవ్వకపోతే ఇడిచిపెట్టేయండి, దాన్ని క్యాల్కులేట్ చేయొద్దు. మీరు టెన్షన్ కావద్దు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చేసి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. అట్ ది సేమ్ టైం మీరు ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కోర్స్కి రివ్యూ ఇవ్వాలి. మీరు ఈ కోర్స్కి రేటింగ్ ఇవ్వచ్చు, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది కదా, ఆ రేటింగ్ ఇచ్చేసి మంచి రివ్యూ రాయండి. అంటే మీకు మంచిగా అనిపిస్తేనే రాయండి, చెడ్డగా అనిపిస్తే రాయకండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో ఇప్పుడు ఎట్లా అనిపించింది మీకు అనేది కూడా మీ కామెంట్స్ రాస్తుంటే ఏంటంటే నాకు ఒక ఇది ఉంటుంది అనమాట. యాజ్ అ టీచర్గా స్టూడెంట్ అనేటువంటికి అర్థమవుతుందా లేదా అని నాకు అర్థం కావాలి కదా. సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు చూసే ప్రతి వీడియో కూడా మీకు మంచిగా అనిపిస్తే మీరు మీ రివ్యూ ఇవ్వండి. మీరు ఇస్తే ఏంటంటే అది నాకు బూస్ట్ అనమాట. ఒక కళాకారుడికి కరతాళ ధ్వనులే ఎనర్జీ అని అంటారు కదా, యాజ్ అ టీచర్ కూడా అదే ఉంటుందన్నమాట. స్టూడెంట్కి నచ్చింది అని అంటే నాకు ఇంకా బూస్ట్ వస్తుంది, నాకు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది న్యాచురల్గా అది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.